నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. వరికుంటపాడులోని వేంపాడు రెవెన్యూలోని దేవాదాయ శాఖ భూములను ఆక్రమించారు. 15 కోట్ల విలువైన 6.06 ఎకరాల దేవుడి భూములను చదును చేసి ఆక్రమించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు జోక్యం చేసుకుని దేవుడి భూములు కాపాడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. మదన వేణుగోపాల స్వామివారి దేవస్థానం, భుజంగేశ్వర స్వామివారి దేవస్థానానికి పామూరు పరిసర గ్రామ ప్రాంతాల్లో ఎంతో విలువైన భూములు ఉన్నాయి. ఈ భూములన్నింటినీ కూడా దేవాదాయ శాఖ మొదటి నుంచి కూడా సంరక్షించుకుంటూ జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది వాటిలో ప్లాట్లు వేసి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా వెరకంపాడు మండలం వేంపాడు గ్రామంలో 78 సర్వే నెంబర్లో 6 ఎకరాల 8 సెంట్లు భూమి ఉన్నది. ఆ నెల్లూరు జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి కాపీ మీద స్టే పొంది ఉన్నారు. కానీ స్టే ఇస్తూ గవర్నమెంట్ హైకోర్టు వారు ఏం చెప్పారంటే నెక్స్ట్ హీరింగ్ వచ్చే వరకు కూడా ఎవరు కూడా దాన్ని ఏమీ చేయొద్దు అని చెప్పారు. కానీ ప్రస్తుతం మేము గతంలోనే ఆగస్టు 2వ తారీఖునే మేము ఆ భూమిలో దేవస్థానం భూమి అని చెప్పి మేము బోర్డు పెట్టి మేము పూర్తిగా ఆ భూమిని మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. కానీ అతను సదరు వ్యక్తి నిన్న జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దేవస్థానం బోర్డులన్నీ పీకేసేసి ఇవాళ 2 జేసీబీలు 2 డోజర్లు పెట్టి ఆ చెట్లన్నీ పీకి పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది పూర్తిగా కూడా కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు దేవాదాయ శాఖ భూములను ఆక్రమించినట్లు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సొంత జిల్లా అయిన నెల్లూరు జిల్లాలో కూడా వైసీపీ నేతలు ఆగడం లేదు. ఒకవైపు ఆనం దేవాదాయ శాఖలో ప్రక్షాళనకు తెరతీశారు. ఇప్పటికే కొంతమంది అధికారులపై కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే మరోవైపు ఈ వైసీపీ నేతలు ఎక్కడికక్కడ దేవాదాయ శాఖ భూముల్ని పెద్ద ఎత్తున ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూస్తే ప్రకాశం జిల్లా పామూరులో శ్రీ మదన వేణుగోపాల స్వామి ఆలయం ఎంతో ప్రాచుర్యం కలిగినటువంటి చారిత్రాత్మక ఆలయం ఇది. దీనికి సంబంధించి నెల్లూరు ప్రకాశం జిల్లాలో దాదాపు 360 ఎకరాల అత్యంత విలువైనటువంటి భూములున్నాయి. నెల్లూరు జిల్లాకు సంబంధించి 70 ఎకరాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వరికుంటపాడు మండలం వేంపాడు ఒక గ్రామంలోనే దాదాపు 6 ఎకరాల 6 సెంట్లు భూమి ఉంది. దీని విలువ దాదాపు 16 కోట్లు. గతంలో దీన్ని ఆక్రమించేందుకు వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేశారు. అయితే దేవాదాయ శాఖ తరఫున జేసీ కోర్టుని ఆశ్రయించడం జరిగింది. జేసీ కోర్టు అన్ని ఆధారాలు పరిశీలించి ఇది దేవాదాయ శాఖ భూమి, దీనికి సంబంధించి ఎవరైతే ఫోర్జరీలు చేశారో భూమిని హత్యారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని జేసీ దిగువ స్థాయి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ భూముల్ని దేవాదాయ శాఖ భూములుగా నమోదు చేయాలని చెప్తే అధికారులు ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈ ఎవరైతే ఈ ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళు కోర్టుకు వెళ్లి 10 రోజుల పాటు స్టే తెచ్చుకున్నారు. ఆ స్టే వంకబెట్టి నిన్నటి రోజున దాదాపు నిన్నటి నుంచి ఇవాళ కూడా పెద్దపాటి యంత్రాలతోటి ఆ భూములన్నీ కూడా తవ్వకాలు సాగిస్తున్నారు. ఎక్కడికక్కడ రోడ్లు వేసి రియల్ ఎస్టేట్ స్థలాలుగా మార్చి కోట్లాది రూపాయలు దోచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మామూలుగా 6 ఎకరాల కాస్తే 16 కోట్లు ఉంటుంది. అదే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే దాదాపు 50 కోట్లకు పైగా వ్యాపారం చేయొచ్చు అని చెప్పి వాళ్ళు పన్నాగం పన్నుతున్నారు. దీనికి సంబంధించి పోలీసులకు అధికారులు దేవాదాయ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. అయినా చర్యలు లేవు. మరోవైపు దేవాదాయ శాఖ కూడా చూస్తూ ఉంది. దేవాదాయ శాఖ బోర్డులను సైతం పెరికి పారేసి వాళ్ళు అనధికారికంగా ఇక్కడ లేఅవుట్లు వేయటం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. స్వామివారి భక్తులంతా కూడా తీవ్ర ఆవేదన